కనీసం ఏ రోజుకైనా నువ్వు రియలైజ్ అయ్యావు. ఇంకా కొన్ని గంటల్లో ఈ సత్య పూర్తి గాయత్రిగా మారిపోతుంది. అప్పుడు నువ్వు కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చినా నన్నేమీ చెయ్యలేరు. ఏంటలా నవ్వుతున్నావు? ఓహో, ఓడిపోతున్న నొప్పిని బయటకు తెలియకుండా ఇలా నవ్వుతూ కవర్ చేస్తున్నావా? లేదా నువ్వనుకున్నది జరగడం లేదని పిచ్చిగాని ఏమైనా పట్టిందా? ఎందుకు సత్య అనవసరంగా ఎప్పుడు ఏదో ఒక కలగంటూ ఉంటావు? హ్యాపీగా నీది కాని పుట్టినరోజుని జరుపుకుంటున్నావు. స్వీట్స్, ఆశీర్వాదాలు, కేక్ కటింగ్లు, పార్టీ, మీడియా సమావేశాలు వీటన్నింటినీ చక్కగా ఎంజాయ్ చేయక ఎందుకు జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావు? ఏంటి రాధా, ఏం జరగదు? ఎందుకు జరగదు? ఇప్పుడు నేను చెప్పినవన్నీ జరుగుతాయి. కానీ నువ్వు ఎదురు చూస్తున్నా, నీ అదృష్టం అనుకుంటున్నా ఆ పట్టాభిషేకం మాత్రం జరగదు. జరగదు, జరగనివ్వను. ఇదింత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది అంటే ఏదో ప్లాన్ చేసింది. ఈ రాధని రెచ్చగొట్టి విషయం ఎలాగైనా తెలుసుకోవాలి. ఏంటి రాధా, ఏంటి నీ ధైర్యం? ఏం చూసుకుని నీకు ఈ పొగరు? కొన్ని గంటల్లో జరగబోతున్న కార్యక్రమాన్ని ఆపుతారని ఛాలెంజ్ చేస్తున్నావు అంటే నీ మతైనా పోయిండాలి, లేకపోతే పిచ్చైనా పట్టుండాలి. లేదంటే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడు. అసలు ఒక ప్లాన్ అంటూ నీ దగ్గరుందా? ప్రతిసారి నా చేతుల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతూ మళ్ళీ ఛాలెంజ్లు చేస్తున్నావు. నిజమైన గాయత్రిని పట్టుకుంటాను అని ఇప్పటి వరకు ఏమీ చేయలేకపోయావు. అంతకు ముందు నన్ను దొంగ గాయత్రిగా ప్రూవ్ చేస్తాను అని చతికిలబడ్డావు. ఇప్పుడు పట్టాభిషేకం ఆపుతాను అని ప్రగల్భాలు పలుకుతున్నావు. అసలు ఏంటి నీ ప్లాన్? ఏంటి నీ ధైర్యం? చాలా తెలివిగా నన్ను రెచ్చగొట్టి కోపం తెప్పించి నా టెంపర్ అవుట్ అయ్యేలా చేసి నా ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని బాగా ట్రై చేస్తున్నావు. నేను నీలా తింగర్దాన్ని కాదు సత్య. అయినా తొందరెందుకు? నీ కళ్ళ ముందే నువ్వనుకున్న పట్టాభిషేకం ఆగిపోతుంది. దాంతో నువ్వు షాక్ అవుతావు. ఆ షాక్ ఇంకా ఎక్కువైతే డైరెక్ట్గా పైకిపోతావు. ఇది నిజం, ఇదే నిజం. ఆ సన్నివేశం వచ్చేంత వరకు ఈ రోజే పుట్టిన పాపాయిలా ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయి. ఆ తర్వాత ఏడుస్తూ కూర్చోవాలి కదా. ఈసారి నేను చేసిన ప్లాన్తో గుక్క పెట్టి వెక్కి వెక్కి ఏడుస్తావు. జాగ్రత్త. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నాకు దక్కే అదృష్టాలు, సంతోషాలు, నా ఆనందాన్ని చంపేయడానికే నా జీవితంలోకి వచ్చింది. ఇంత కాన్ఫిడెంట్ గా ఉంది అంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసి ఉంటుంది. ఏమై ఉంటుంది? నమస్కారం మేడం. ఎలా ఉన్నారండి? బాగున్నా మేడం. అలాగే మేడం. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్కారం. కూర్చోండి. రా. మేడం, ఇన్ని సంవత్సరాలుగా గాయత్రి పేరు మీద ఉన్న ట్రస్టును ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా దూరమైన మీ కూతురు మీ దగ్గరికి చేరడమే కాక ఆ ట్రస్ట్ కి గాయత్రి గారిని వారసత్వంగా ప్రకటించబోతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. మేడం,
ఇంతకీ బర్త్డే గర్ల్ మీ ప్రాపర్టీస్ కి వారసురాలు ఈ రోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీ కూతురు గాయత్రి గారు ఎక్కడా? కాసేపట్లో ఆ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టగానే ఈ ఆస్తి మొత్తానికి వారసురాల్ని అయిపోతాను. ఛే, ఇలా సంతోషపడ్డానో లేదో నా సంతోషాన్ని ఆవిరి చేయడానికి ఎదురుగా ప్రత్యక్షమవుతుంది. గాయత్రి గాయత్రి రామ్మా. రా. ఇదిగోండి, ఇదే గాయత్రి, వాసుదేవ్ దేవకి గార్ల కూతురు, నా మనవరాలు, ఈ ఇంటికి కాబోయే వారసురాలు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం పెట్టు. అందరికీ నమస్కారం. నమస్కారం మేడం. కూర్చో. కూర్చోమ్మా. ఈ ఫంక్షన్ ఏదో తనకి ఇష్టమైనట్టు యాక్టివ్గా ఉంటూ ఏం నటిస్తున్నావు? నువ్వు ఇలా యాక్టివ్గా ఉంటేనే నాకు భయంగా ఉంటుంది, మళ్ళీ ఏం పెంట పెట్టి ఈ ఫంక్షన్ని డిస్టర్బ్ చేస్తుంది అని. అందరికీ నమస్కారం. మేము పిలవగానే మా మీదున్న అభిమానంతో నా కూతురి బర్త్డే ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గాయత్రి, లేమ్మా. ఈ అమ్మాయే మా కూతురు గాయత్రి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటోంది. తనకి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇదేంటి, భ్రమరాంబ గారు ఇంకా రాలేదు? ఖచ్చితంగా వస్తానన్నారు. ఈ రాధను అలా సైలెంట్ గా చూస్తూ ఉంటే భయం వేస్తుంది. ఈ భ్రమరాంబ గారు వస్తే కాస్త ధైర్యంగా ఉంటుంది. అమ్మయ్యా, లాయర్ డాక్యుమెంట్స్ తీసుకుని పైకొస్తున్నాడు. ఇంకో 10 నిమిషాల్లో నేను కోరుకున్న కోరిక నెరవేరబోతుంది. నేను అనుకున్న భవిష్యత్తు నాకు రాబోతుంది. ఇలాంటి రాధలు 100 మంది వచ్చినా ఇక ఈ కార్యక్రమాన్ని ఎవ్వరూ ఆపలేరు. సత్య, యు ఆర్ సో లక్కీ. చిచి, ఇక సత్య ఏంటి, ఇప్పటి నుండి అఫీషియల్ గా నా పేరు గాయత్రి.
అదేంటి పైకొస్తాడు అనుకున్న లాయర్ సడన్ గా అక్కడే కూర్చుండిపోయాడు. ఫంక్షన్ కి వస్తుంది అనుకున్న భ్రమరాంబ రాలేదు. పైకొచ్చి సంతకాలు తీసుకుంటాడు అనుకున్న లాయర్ అక్కడే ఆగిపోయాడు. ఆ రాధ ఏం కూల్గా నవ్వుతూ చూస్తూ ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే ఏదో జరుగుతోంది. మీడియా మిత్రులు, వచ్చిన పెద్దలు, మీరు మమ్మల్ని విషయంలో క్షమించాలి. ఈరోజు నా కూతురి పుట్టినరోజు సందర్భంగా మాకున్న ఆస్తులకు, ఫ్యాక్టరీలకు తనని వారసురాలిగా ప్రకటించి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాం. తన పుట్టినరోజు కానుకగా ఈ కార్యక్రమం చేద్దామనుకున్నాం. కానీ ముహూర్తం, సమయం ఈరోజు అనుకూలించినందువలన ఆ కార్యక్రమం చెయ్యలేకపోతున్నాం. పట్టాభిషేకాన్ని పక్కన పెడితే నా కూతురు తిరిగొచ్చిందన్న సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలని ఈ వేదికని అరేంజ్ చేశాం. అందరూ ఇది అర్థం చేసుకోవాలని, నా కూతురు గాయత్రిని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అమ్మా, దేవకి నోటి నుంచి వద్దు అనే మాట వచ్చిందంటే దాని వెనక ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉండే ఉంటుందమ్మా. ఆ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్ అమ్మా. మీరు సూపర్ అండి. నేను ఎలాగైనా ఈ పట్టాభిషేకం ఆపమనగానే మీరు ఏదో ప్లాన్ చేసి ఆపేశారు. ఎగిరి గంతేసి మిమ్మల్ని హత్తుకోవాలనుంది, కానీ అందరూ ఉన్నారని ఆగిపోతున్నాను. ఇప్పుడు మా అమ్మాయి గాయత్రి కేక్ కట్ చేసి తన పుట్టినరోజుని మీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంది. మీరందరూ ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళండి. ఈ కేకు ముక్క కోసమా నేను ఇన్ని రోజులు ఎదురు చూసింది. ఎన్ని కలలు కన్నాను, ఎంత ఆశపడ్డాను. దీని వెనుక ఖచ్చితంగా ఈ రాత ఏదో చేసుంటుంది. అలా నవ్వుతూ కూల్గా ఉన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అసలు ఇదేం ప్లాన్ చేసింది? భ్రమరంబ రాకపోవడానికి కూడా ఈ రాదేమైనా ప్లాన్ చేసిందా? రండి, కేక్ కట్ చేద్దాం. గాయత్రి, కేక్ కట్ చేయమ్మా. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ నాన్న. నాన్న హ్యాపీ పెడుతుంది. బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ నానమ్మ. రాధా, నువ్వు కూడా తినిపించమ్మా. హ్యాపీ బర్త్డే గాయత్రి. వాళ్ళని కూడా రమ్మనండి. సరే దేవకి, మనోహర్, వీళ్ళని నువ్వు కూడా పెట్టు. పిలుస్తాను.
ఇదంతా ఈ రాధ చేసిందా? ఒకవేళ చేస్తే చేసింది, అంతా చేసి ఇప్పుడు ఏం తెలియనిదల్లా ఎలా ఉందో చూడు. నాకొస్తున్న కోపానికి దీన్ని అమ్మంతా మింగేయాలనుంది. ఎందుకు దేవకి ఇలాంటి పని చేశావు? ఏమైంది అసలు? ఈ రోజు నా మనవరాలికి పట్టాభిషేకం జరిపించాలని నేనెంతగా ఆశపడ్డాను. కానీ చివరి నిమిషంలో ఎందుకు ఇలా చేశావు? నువ్వు చేసిన పని నాకు అస్సలు నచ్చలేదు. చెప్పు దేవకి. అత్తయ్య గారు, మీకు కోపం వచ్చిందని నాకు అర్థమవుతోంది. అనుకున్నవి అనుకున్నట్టుగా జరగనప్పుడు కోపం రావడం సహజమే అత్తయ్య. కానీ నేను ఏం చేసినా దాని వెనక ఓ బలమైన కారణం ఉంటుందని మీకు తెలుసు కదా అత్తయ్య గారు. అలా అనుకున్నాను కాబట్టే అప్పుడు ఆగాను. అసలు ఏం జరిగిందో, ఎందుకు ఆ కార్యక్రమాన్ని జరగకుండా ఆపాల్సి వచ్చిందో చెప్పు. చెప్పు దేవకి, మాట్లాడవే. నేనలా చేయడానికి కారణం ఈ లెటర్ అత్తయ్య. ఈ లెటర్ నా చేతికి రావడం వల్లనే నేను ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశాను. మన గాయత్రి క్షేమం కోరే ఇది చేశాను. మళ్ళీ నేను తనని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. లెటర్ రావడం వల్ల నాకు ఆస్తులు రాసివ్వలేదా? అసలు ఆ లెటర్లో ఏముంది? ఎవరు పంపించారు? కొంపదీసి ఈ లెటర్ పంపించింది ఈ రాధనా? అయితే ఆ లెటర్లో ఏం రాసుంది? అందులో ఏముంది దేవకి? మనం పట్టాభిషేకం ఆపుకునేంత ప్రమాదం, మన గాయత్రి మనకు దూరమయ్యేంత విషయం ఏముంది ఆ లెటర్లో? ఎందుకు ఆ లెటర్ని చూసి నువ్వు అంతలా భయపడుతున్నా? ఇది రణరంగం రణచదరంగం జరగాల్సిందే శర విధ్వంసం. ఇది పగదేహంపై సగదాహం పరిలోపల పోరుకి సన్నాహం. అర్జున రణశాస్త్రం గర్జన పిడుగాస్త్రం సురకత్తుల యుద్ధం శత్రువు సిద్ధం. ఇది మా రణహోమం. మేడం, కొరియర్ వచ్చింది మేడం. ఒక్క నిమిషం అండి, అక్కడ పెట్టేసి వెళ్ళు. సరే మేడం. నేను తర్వాత చేస్తాను, సరేనా? ఎవరి శ్రేయోభిలాషి? హలో దేవకి గారు, కూతురు వచ్చిందన్న ఆనందంలో తన పుట్టినరోజు జరిపిస్తూ మీ ఆస్తికి యజమానురాల్ని చేసి పట్టాభిషేకం చేస్తున్నారు. కానీ అలా చేస్తే మీ కూతుర్ని నువ్వే ఖచ్చితంగా దూరం చేసుకుంటావు. ఎన్నో దుష్ట శక్తులు మీ ఇంటి మీద దాడి చేస్తున్నాయి. అనవసరంగా తనకి పట్టాభిషేకం చేసి శత్రువులకి టార్గెట్ చేయకండి. మీ శ్రేయోభిలాషి.
ఎంత ప్రమాదం తప్పింది నా బంగారు తల్లికి. ఈ రోజు నేను కోరుకున్నట్టే పట్టాభిషేకం జరుగుంటే, ఓరి దేవుడా, తలుచుకుంటేనే భయంగా ఉంది. దేవకి, నువ్వు చాలా మంచి పని చేసావమ్మా. నా మనోరాలు తిరిగి వచ్చినప్పటి నుంచి అందరి కళ్ళు నా మనోరాలి మీదే ఉన్నాయి. ఫోన్ ఇక్కడే ఛార్జింగ్ పెట్టానే, ఏమైపోయింది?